ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మానవ చరిత్రలో జరిగిన ఆవిష్కరణల్లో మనం ఎలా ఆలోచిస్తే అలానే తయారవుతామన్నదే అతి గొప్ప ఆవిష్కరణ, సబ్ కాన్షియస్ మైండ్. దీని గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి ఇది ఎంత అద్భుతమైనదో తెలుసు. కానీ మనలో చాలా మందికి దానికి ఉన్న అసలు శక్తి గురించి మరియు అది పనిచేసే విధానం తెలియక వారు కోరుకున్నవి ఎలా పొందాలో చాలా మందికి తెలీదు. అయితే ముందుగా సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇదొక పవర్ అని ఈజీగా చెప్పలేం, కానీ మనిషికి ఉన్న ఒక సూపర్ పవర్. ఈ వీడియోని ఖచ్చితంగా పూర్తిగా చూడండి. మీరు కోరుకునే కెరీర్ అండ్ మీకు నచ్చిన లైఫ్ని పొందేలా మీ ఆలోచనలను మారుస్తుంది. మనందరిలో నిజంగానే ఒక సూపర్ పవర్ ఉంది, అదే సబ్ కాన్షియస్ మైండ్. దీన్ని సింపుల్గా ఒక ఐస్బర్గ్లా ఊహించుకుంటే మనకు పైన పెద్దగా కనిపించే భాగం కాన్షియస్ మైండ్, దాన్ని నిలబెడుతూ మనకు కనపడని అతిపెద్ద భాగం సబ్ కాన్షియస్ మైండ్. మన ప్రమేయంతో జరిగే ప్రతిదీ కాన్షియస్ మైండ్లో జరుగుతుంది. చూడటం, ఆలోచించడం లాంటివి మన ప్రమేయం లేకుండా ఆటోమేటిక్గా జరిగేవన్నీ సబ్ కాన్షియస్ మైండ్లో జరుగుతాయి. మెమొరీస్, ఫీలింగ్స్ లాంటివి. మనలో ఉన్న ఈ సూపర్ పవర్తో మనం ఏం చేయొచ్చు అంటే, మీరు కోరే ఏదైనా దాన్ని నిజం చేసి మీ జీవితంలోకి తీసుకొస్తుంది. మీకు ఒక బైక్, కార్, మనీ అండ్ మీ హెల్త్ ఏది కావాలన్నా ఇది మీకోసం వాటన్నిటిని తెచ్చి పెట్టగలదు. కాన్షియస్ మైండ్ ఒక మెమొరీ బ్యాంక్ లాంటిది. నీకు ఏం జరిగినా, నువ్వు ఏం చూసినా ఆ డేటా మొత్తం మన సబ్ కాన్షియస్ మైండ్లో పర్మనెంట్గా స్టోర్ అయిపోతుంది. మీరు 21 years ఏజ్ క్రాస్ చేసి ఉంటే ఇప్పటికే దాదాపు 1,00,000 టీబీ అంత డేటా మన సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ చేసి ఉంటుందంట. హిప్నోసిస్ని యూజ్ చేసి చాలా మంది వాళ్ళ గతం గురించి, వాళ్ళ పూర్వజన్మల గురించి కూడా తెలుసుకుంటారు. అంత పవర్ఫుల్ మన సబ్ కాన్షియస్ మైండ్. రీసెంట్గా శ్యామ్ సింగ్ రాయ్లో కూడా ఇదే చూపించారు. హిప్నోసిస్ని యూజ్ చేసి నాని తన పూర్వజన్మ గురించి తెలుసుకుంటాడు. కానీ మనం ఎందుకు మన సబ్ కాన్షియస్ మైండ్ని యూజ్ చేసుకోలేకపోతున్నాం? నిన్న జరిగిన క్వశ్చన్ రేపు ఎగ్జామ్లో ఎందుకు రాయలేకపోతున్నాం? మన సబ్ కాన్షియస్ మైండ్లో ఏం ప్రాబ్లం లేదు, ఎటువంటి ప్రాబ్లం లేదు. అసలు ప్రాబ్లం అంతా ఉండేది మన కాన్షియస్ మైండ్లోనే ఉంది. వాట్ ఈజ్ యువర్ కాన్షియస్ మైండ్ వర్సెస్ సబ్ కాన్షియస్ మైండ్? కాన్షియస్ మైండ్ అంటే నువ్వు ఏదైతే ఇప్పుడు చూస్తున్నావో, ఏ పని అయితే చేస్తున్నావో, ఏం తింటున్నావో, ఏం తాగుతున్నావో, ఎలా ఫీల్ అవుతున్నావో, ఇవన్నీ కాన్షియస్ మైండ్ కిందకి వస్తాయి. ఎందుకంటే నువ్వు ఇక్కడ యాక్టివ్గా ఉన్నావు కాబట్టి కాన్షియస్ మైండ్లో నువ్వు డేటా స్టోర్ చేసుకోలేవు. కేవలం థింక్ చేయగలుగుతావు, డిసిషన్ తీసుకోగలుగుతావు. అదే కాన్షియస్ మైండ్ చేయలేదు. డేటా మాత్రం ఎప్పటికీ స్టోర్ చేయలేదు. సబ్ కాన్షియస్ మైండ్ ఎలా వర్క్ చేస్తుందంటే, నువ్వు దేన్నైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నావో ప్రతి ఒక్కటి సబ్ కాన్షియస్ మైండ్లో సేవ్ అవుతూనే ఉంటాయి. మన సబ్ కాన్షియస్ మైండ్ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం సిగ్గుపడుతున్నామంటే పాస్ట్లో నీకు ఏదో ఒక అవమానం జరిగి ఉంటుంది. దీని వల్లనే నువ్వు సిగ్గుపడాల్సి వస్తుంది. చాలా వరకు మన రియాక్షన్స్ అన్నీ సబ్ కాన్షియస్ మైండ్ వల్లనే వస్తాయి. నువ్వు షై ఫీల్ అవుతున్నావా, లేజీగా ఉన్నావా, దేనికైనా అడిక్ట్ అయినావా, ఇవన్నీ నీ సబ్ కాన్షియస్ మైండ్ వల్లనే నువ్వు ఇలా బిహేవ్ చేయగలుగుతున్నావు. దీన్ని పాజిటివ్ వేలో కూడా చాలా మంది యూజ్ చేస్తారు. సంతోషంగా ఉండాలన్నా, సక్సెస్ సాధించాలన్నా నువ్వు సబ్ కాన్షియస్ మైండ్ని మాస్టర్ చేయాల్సి వస్తుంది. నేను ఎప్పుడు అంటూ ఉంటా కదా, మంచినే విందాం, మంచినే చూద్దాం, మంచినే చేద్దామని. ఎందుకంటే మన సబ్ కాన్షియస్ మైండ్ ఇలానే పనిచేస్తుంది. నువ్వు దేన్నైతే చూస్తావో అదే నీ బిహేవియర్ లా రిఫ్లెక్ట్ అవుతుంది. హౌ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ ఆపరేట్స్. నువ్వు నిద్రపోకుండా మేలుకొని ఉన్నావంటే నీ 5 సెన్సెస్ ద్వారా, అంటే కళ్ళు, చెవులు, ముక్కు, చేతులు, నోరు, వీటి ద్వారా ఇన్ఫర్మేషన్ ని నీ సబ్ కాన్షియస్ మైండ్ కి ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటాయి. ఇక్కడ గమ్మత్ ఏంటంటే, మనం 90 to 95% అంతా మర్చిపోతాం. ఎందుకంటే మన కాన్షియస్ మైండ్ కి వాటిని గుర్తుపెట్టుకునే అంత కెపాసిటీ లేదు కాబట్టి. చాలా మంది అంటుంటారు, మీ కంఫర్ట్ జోన్ నుండి బయటికి రండి, మీ కంఫర్ట్ జోన్ ని వదిలేయండి అని చెప్తూ ఉంటారు. మన సబ్ కాన్షియస్ మైండ్ మిమ్మల్ని కొత్త పనులు చేయనివ్వదు. నువ్వు బలవంతంగా, కన్సిస్టెంట్ గా నీ సబ్ కాన్షియస్ మైండ్ కి ఒకే ఇన్ఫర్మేషన్ రోజు ఇస్తే అప్పుడు నీ సబ్ కాన్షియస్ మైండ్ కి నార్మల్ అవుతుంది. యూజింగ్ యువర్ కాన్షియస్ మైండ్ టు ప్రాపర్లీ ప్రోగ్రామ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. మన సబ్ కాన్షియస్ మైండ్లో పాజిటివ్ బిహేవియర్స్ అండ్ నెగిటివ్ బిహేవియర్స్ రెండు స్టోర్ అయి ఉంటాయి. కానీ మన సబ్ కాన్షియస్ మైండ్ పాజిటివ్ బిహేవియర్ని, థాట్స్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇక్కడ మనకు కాన్షియస్ మైండ్ అవసరం. మన కాన్షియస్ మైండ్తో అన్కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామింగ్ చేయాలి. మీరు ఏదైనా గోల్స్ రీచ్ అవ్వాలన్నా,
మీ చెడు అలవాట్లను వదిలేయడం చాలా కష్టం అనుకున్నా, మీ లైఫ్ ని చేంజ్ చేసే డ్రీమ్ జాబ్ పొందాలన్నా మీరు ప్రెసెంట్ కాన్షియస్ మైండ్ తో మంచి థాట్స్ ని నువ్వు ఆలోచించాలి. మంచి ఆలోచన వల్లనే మీ సబ్ కాన్షియస్ మైండ్ ని ప్రోగ్రామింగ్ చేయొచ్చు. ఎప్పుడు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. మీరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని అది రీచ్ అవ్వకపోతే నీ సబ్ కాన్షియస్ మైండ్ కి అదొక నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. అప్పుడు పాజిటివ్ వేలో నడవలేం. సో పాజిటివ్ వేలో ఆలోచించండి. అండ్ ఏ విషయం కూడా లిమిటెడ్ గా ఆలోచించకూడదు, యూనివర్స్ కి వదిలేయాలి. మనం ఏం చేస్తున్నామంటే మనం అందరం లిమిటెడ్ గానే ఆలోచిస్తాం. ఒక శాలరీకి స్టిక్ అయిపోతున్నాం. ఈ మంత్ 30K శాలరీ వస్తుంది, నెక్స్ట్ మంత్ కూడా 30K శాలరీనే వస్తుంది. ఇలా నీ ఇన్కమ్ ని నువ్వు లిమిట్ చేసేసుకుంటున్నావు, నీకు నువ్వే లిమిట్ పెట్టేసుకుంటున్నావు. నీ సబ్ కాన్షియస్ మైండ్ కి కూడా లిమిటెడ్ గానే ట్రైన్ చేస్తున్నావు. ప్రస్తుత కాలంలో సాధించాలి అనే ఆలోచన కన్నా సాధించలేను అనే స్థితికి ప్రతి మనిషి వస్తున్నాడంటే దానికి కారణం ఏంటి? నా వల్ల కాదు, నేను ఏం చేయలేను, నాకు అంత శక్తి లేదు అనే స్థాయికి వస్తున్నారంటే అసలు ఎందుకు అలా ఆలోచిస్తున్నారు ఈ మనుషులు? ఏం లోపం ఉందో వాళ్ళలో? 1% సక్సెస్ అయితే 99% సక్సెస్ కాకపోవడానికి కారణాలేంటి? ఎవరైనా సరే వాళ్ళని వాళ్ళు ఎందుకు తక్కువ చేసుకుంటున్నారు? ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళలాంటి పరిస్థితులే అందరికీ ఉన్నాయి. వాళ్ళకు ఉన్న సమయమే ఉంది. వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయో అందరికీ కూడా అవే అవకాశాలు ఉన్నాయి. మరి ఎక్కడ లోపం ఉంది? ప్రతి మనిషికి తన జీవితాన్ని తానే సృష్టించుకునే శక్తి ఉంది. తను ఎలా తన జీవితాన్ని నిర్మించుకోవాలనుకుంటున్నాడో అలానే తయారు చేసుకోగలడు. కాకపోతే కొంత శ్రమ అనుభవించాల్సి ఉంటుంది. యాజ్ ఎ మెన్ థింకర్, సైకో సైబర్నెటిక్స్, యూ కెన్ హీల్ యువర్ లైఫ్, థింక్ అండ్ గ్రో రిచ్, భగవద్గీత, ఇలా దేనిలో చూసినా అందులో కామన్ గా ఉండేది మీ సృష్టిని మీరే తయారు చేసుకుంటున్నారు. మీ ఆలోచనలే మిమ్మల్ని నడిపించే సాధనాలుగా ఉన్నాయి. నీ భావనే నీ పరిస్థితులను సృష్టిస్తుందని భగవద్గీతలో చక్కగా చెప్పబడింది. అయినా కూడా చాలా మంది వాళ్ళ జీవితాన్ని ఇంకా సరి చేసుకోవట్లేదు. అంటే దానికి కారణం పై చెప్పిన పుస్తకాల్లో ఉన్న లాని అర్థం చేసుకోలేకపోయారని. మీరే కానీ అర్థం చేసుకుంటే ఏ సిచ్యువేషన్ లో ఉన్నా సరే మార్చుకునే శక్తి మీలో ఉందని గమనిస్తారు. అనవసరంగా మీలో ఉన్న శక్తిని తెలుసుకోలేక సమయాన్ని వృధా చేసేస్తున్నారు. ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. ఫార్ములాను ఉపయోగించి పెద్ద పెద్ద స్థాయికి వెళ్ళిపోతున్నారు. కానీ చాలా మంది పరిమితులు విధించుకోవడం, తగ్గించుకొని బ్రతకడం ఇంకెన్నాళ్ళు